ఈవీ బైక్ మీద ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే మీ దగ్గర ఉండాలి. హలో గైస్, నేను మీ ఆల్ ఇండియా ఈవీ బైక్ రైడర్ తరుణ్. నెక్స్ట్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం కదా, కానీ బైక్ ఛార్జింగ్ ఏమో 22% ఉంది. సర్లే బయట ఎక్కడన్నా ఛార్జ్ పెడదామంటే 2 వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ గా ఉండవు. అలాంటి టైంలోనూ నాకు ఈ అల్ట్రా వైలెట్ యూవీ లింక్ అయితే యూజ్ అవుతుంది. ఈ లింక్ తో మనం కార్ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర కూడా మన బైక్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అలా ఎలా ఛార్జ్ చేశాను అనేది మాత్రం ఫుల్ వీడియో అయితే యూట్యూబ్ లో చేశాను, వెళ్ళి చూసియండి. అలా ఒక 20 మినిట్స్ ఛార్జ్ పెట్టాను అంతే. బ్యాటరీ టెంపరేచర్ హైలో కిలిపి అనేబుల్ టు ఛార్జ్ అని చెప్పేసి వస్తుంది. రీసెంట్ గా సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. సరే సమ్మర్ కదా, టెంపరేచర్ కూడా బయట ఎక్కువ ఉంటుంది, అలానే హీట్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు వెదర్ చల్లగా ఉన్నా సరే కానీ ఫాస్ట్ గా అయితే టెంపరేచర్ తగ్గట్లేదు. ఇలానే కంటిన్యూ అవుతే నెక్స్ట్ రైడ్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఎక్కువే ఉంది. ఎలా అయినా ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి గోపాలపట్నం సర్వీస్ సెంటర్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా వెళ్లే దారిలోనూ రేంజ్ ఇంక్రీజ్ కావాల్సిన ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి లోకల్ ఈవీ స్టోర్స్ లో అయితే ట్రై చేశాను. బట్ ఇక్కడైతే అవైలబుల్ గా లేవంట. నాకైతే 12 ఇంచ్ హబ్ మోటార్ ఒకటి, కంట్రోలర్ ఒకటి అండ్ 72 వోల్ట్ ఛార్జర్ ఒకటి అయితే కావాల్సింది ఉంది. నేనైతే కొత్తవి కొనాలని అనుకోవట్లేదు, 1 మంత్ కోసం సెకండ్స్ లో అయితే ట్రై చేస్తున్నాను. ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకున్నా సరే లేదా సేల్ చేసినా కూడా పర్వాలేదు. ఇంకా అలా గోపాలపట్నం సర్వీస్ సెంటర్ కి అయితే వచ్చేసాను. ఓలా స్కూటీ తీసుకున్న కస్టమర్లకి ఇంటి దగ్గర పార్కింగ్ ప్లేస్ లేదనుకుంటాను, అందరూ ఈ సర్వీస్ సెంటర్ దగ్గరే పార్క్ చేశారు. అన్ని ఓలా స్కూటీస్ ఒకే ప్లేస్ లో చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది. మీరు కూడా ఓలా స్కూటీ తీసుకోవాలనుకుంటే త్వరగా తీసుకోండి. పార్కింగ్ స్పేస్ ఆల్రెడీ 90% అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా నా బైక్ పరిస్థితి ఏంటా అని చెప్పేసి అడిగితే డేటా ఓపెన్ చేసి ఆ గ్రాఫ్ ఈ గ్రాఫ్ చెక్ చేసి ఫైనల్ గా బిఎంఎస్ పోయిందని చెప్పి బాంబు పేల్చాడు. నెక్స్ట్ అప్డేట్ తెలియాలి అనుకుంటే ఇప్పుడే మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. అలాగే మీరు ఈ ప్రాబ్లం కనుక ఫేస్ చేసి ఉంటే క్లియర్ అవడానికి ఎన్ని మంత్స్ పట్టిందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్ గా మీకు తెలిసిన ఈవీ సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఈ రీల్ అయితే షేర్ చేసేయండి.